హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. కార్తీక పురాణము 17వ అధ్యాయము. అంగీరసుడు ధనలోభనకు చేసిన తత్వోపదేశము. ఓ మునిశ్రేష్ఠులారా, ఓ ధనలోభి, నీకు కలిగిన సంశయమునకు సమాధానము చెప్పుచున్నాను వినుము. కర్మ వలన ఆత్మకు దేహాధరణము సంభవించుచున్నది. కావున శరీరోత్పత్తికి కర్మ కారణమగుచున్నది. శరీర ధారణము వలననే ఆత్మ కర్మను చేయును. కనుక కర్మ చేయుటకు శరీరమే కారణమగుచున్నది. స్థూల సూక్ష్మ శరీర సంబంధము వలన ఆత్మకు కర్మ సంబంధము కలుగునని తొల్లి పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించెను. దాని మీకు నేను వివరించుచున్నాను. ఆత్మ ఎనగా ఈ శరీరమున నహంకారముగా ఆవరించి వ్యవహరించుచున్నది అని అంగీరసుడు చెప్పగా, ఓ మునీంద్ర, నేనింతవరకు ఈ దేహము ఆత్మయని భావించుచుంటిని. కనుక ఇంకను వివరముగా చెప్పబడిన వాక్యార్థ జ్ఞానమునకు పాదార్థ జ్ఞానము కారణమగు చుండును. కాన అహం బ్రహ్మ ఎను వాక్యార్థమును గురించి నాకు తెలియజేయండి అని ధనులోభుడు కోరెను. అప్పుడు ధనులోభునితో అంగీరసుడు ఇట్లా అనియు, ఈ దేహము అంతఃకరణ వృత్తికి సాక్షియే. నేను నాది అని చెప్పబడు జీవిత్మయే అహం అను శబ్దము సర్వాంతర్యామి అయి సచ్చిదానంద రూపమైనది. పరమాత్మ నా అనే శబ్దము ఆత్మకు ఘటాదుల వలె శరీరమునకు అర్థము లేదు. ఆ ఆత్మ సచ్చిదానంద స్వరూపము, బుద్ధి సాక్షి జ్ఞానరూపి శరీరేంద్రియములు మొదలగు వానిని వ్యాపారమునందు ప్రవర్తింపజేసి వాని కంటే వేరుగా ఉన్నది. ఎల్లప్పుడూ నొకరితోనేని ప్రకాశించుచు నుండునది ఆత్మ ఎనుబడును. నేను అనునది శరీరేంద్రియాదులలో నొకటి కాదని తెలుసుకొన్నాము. ఆ దేహేంద్రియాదులు నన్నింటిని ఏది ప్రకాశింపజేయునో అదియే నేను అని నిశ్చయము. అందుచేత అస్థిరములుగా శరీరేంద్రియాలు కూడా నామరూపములతో నుండి నశించనేవియేగాక ఇట్టి దేహమునకు జాగృత్స్వప్న సుగప్త్యవస్థులు స్థూల సూక్ష్మకార శరీరములను మూడింటియందున నేను నాది అని వ్యవహరించేదే ఆత్మ అని గ్రహించుకొనుము. ఇనుము సూదంటు రాయిని అంటిపెట్టుకొని తిరుగునట్లు శరీర ఇంద్రియాలు దేనిని ఆశ్రయించి తిరుగుచుండనో అదే ఆత్మ. అట్లే అవి ఆత్మ వలన తమ పనిని చేయును. నిద్రలో శరీరేంద్రియాలు సంబంధము లేక గాఢ నిద్రపోయి మేల్కొన్న తర్వాత నేను సుఖనిద్రపోతిని, సుఖముగానున్నది అని అనుకొనినదియు ఆత్మ. దీపము గాజు బుడ్డిలో ఉండి ఆ గాజును ప్రకాశింపజేయునట్లే ఆత్మ కూడా దేహేంద్రియాలను ప్రకాశింపజేయుచున్నది. ఆత్మ పరమాత్మ స్వరూపమగుట వలన దానికి దార పుత్రుదాలు ఇష్టమగుచున్నారు. అట్టి విశేష ప్రేమాస్పదమగు వస్తువేదో అదియే పరమాత్మ అని గ్రహింపుము. తత్వమసి మొదలైన వాక్యములందరి త్వం అను పదమునకు కించిత్ జ్ఞాత్వాది విశిష్టమందు జీవాత్మయని అర్థం. తత్ అనుపదము నాకు సర్వజ్ఞాత్వ దిగున విశిష్టమైన సచ్చిదానంద స్వరూపమని అర్థము. తత్వమసి అనేది జీవాత్మ పరమాత్మల ఏకత్వమును బోధించును. ఈ రీతిగా సర్వజ్ఞాత్వాది ధర్మములను వదిలివేయగా సచ్చిదానంద రూపము ఒకటియే నిలుచును. అదియే ఆత్మ. దేహలక్షణము ఉండుట, జన్మించుట,
పెరుగుట, క్షీణించుట, చచ్చుట మొదలగు 6 భాగములు శరీరానికే గాని ఆత్మకు లేవు. జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వము గలది. వేదములలో దేనికి సర్వజ్ఞాతము, ఉపదేశము, సంపూర్ణత్వము నిరూపించబడి ఉన్నదో అదియే ఆత్మ. ఒక కుండను జూచి అది మట్టితో చేసినదో అని ఏ విధముగా గ్రహింతుమో అటులనే ఒక దేహంతర్యామి యగు జీవాత్మ పరమాత్మయని తెలుసుకొనుము. జీవులచే కర్మఫల అనుభవింపజేసేవాడు పరమేశ్వరుడనియు జీవుల కర్మఫల మనుభవింతరనియు తెలుసుకొనుము. అందువలన మానవుడు గుణసంపత్తుల గలవాడై గురు శుశ్రూష నొనర్చ సంసార సంబంధములగు ఆశలన్నీ విడిచి విముక్తి నందువలయును. మంచి పనులు తలచిన చిత్తశుద్ధియు దానివలన భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి ముక్తి పొందును. అందువలన సత్కర్మానుష్ఠానము చేయవలయును. మంచి పనులు చేసినా గాని ముక్తి లభింపదు అని అంగీరసుడు చెప్పగా ధనలోభుడు నమస్కరించి ఇట్లనెను. సప్తదశాధ్యాయము 17వ రోజు పారాయణ సమాప్తము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.